హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మూడో ప్రాచీన వ్యవసాయ పరిశోధన స్థానం కావడము మనమందరం గర్వించదగినటువంటి విషయం అని అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది 1906 సంవత్సరంలో ఈ యొక్క పరిశోధన స్థానం స్థాపించబడింది. దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతులకు నిత్యము వ్యవసాయం శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో ఈరోజు కిసాన్ మేళ జరుపుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం. గౌరవ పాండ్యం శాసనసభ్యులు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ యొక్క కిసాన్ మేళలో ముఖ్యంగా గురించి రైతులకు అవగాహన కల్పించడము, తర్వాత రైతులకు పరిశోధన ఫలితాలను సకాలంలో అందించడము, రైతుల మరియు శాస్త్రవేత్తల మధ్య ఇంటరాక్షన్ జరిగి ఏదైనా పంటల్లో సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా నివృత్తి చేయడంలో ముందుకు సాగుతూ ముఖ్యంగా ఈరోజు జరుపుకుంటున్న ఈ యొక్క కిసాన్ మేళా అంశం ఏమిటంటే ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు ఎలా మనము సాధించాలి అనేది ముఖ్యాంశంగా చేపట్టి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతు శ్రేయస్సు మరియు వారి అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిరంతర భరోసా కల్పిస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ యొక్క పరిశోధనా స్థానం చూసినట్లయితే ఇది బ్రిటిష్ కాలంలో ప్రతి పరిశోధనా సంస్థగా 1906 సంవత్సరంలో ఇది ప్రారంభమై కాలక్రమేణా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి ఎదిగి నిత్య ప్రయోగాలతో మెట్ట వ్యవసాయంలో రైతన్నకు వెన్నంటూ ఉండి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి ఇక్కడ రూపొందించిన పలు వరి మరియు శనగ రకాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సాగులో ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే దేశంలో ఈ యొక్క పరిశోధన స్థానం నుండి ప్రత్తిలో 15 రకాలు, జొన్నలో 15 మరియు అది పచ్చ 15 జొన్న రకాలు, 5 తెల్ల జొన్న రకాలు, శనగలో 10 రకాలు, కొర్రలో 6, అలాగే పొగాకులో 2 రకాలు మరియు ప్రొద్దుతిరుగులో 2 రకాలైనటువంటి నరసింహ అలాగే శ్రీరామ ప్రతి రకాలు ఈరోజు కూడా వివిధ సంస్థల్లో కంపెనీస్లో వారి యొక్క హైబ్రిడ్ రకాలను తయారు చేయాలి అంటే దీన్ని ఉపయోగించి అభివృద్ధి విత్తనాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. అలాగే మన రాష్ట్రంలో జొన్న సాగు విస్తరణలో అధిక శాతము మన పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి విడుదలైనటువంటి రకాలనే దేశవ్యాప్తంగా ఉపయోగిస్తుంటున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే సార్ ఈ విధంగా మనకు మెట్ట వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మనము ఈ యొక్క పరిశోధన స్థానంతో టెక్నాలజీ అయితేనేమి రకాలు అయితేనేమి వీటన్నిటిని కూడా రైతులకు సకాలంలో అందిస్తూ ఎంతో కృషి చేస్తూ ఉంటుంది ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. అలాగే మెట్ట సాగులో యాంత్రీకరణ అవసరం సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులకు అలాగే ఇంతమంది విశేష రైతు సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కిసాన్ మేళాను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ జాన్సన్ గారు. సమయభావం వల్ల మనం కొన్ని కార్యక్రమాలు ముందు జరుపుకుని తర్వాత కూడా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు రైతులు ఇక్కడ అంశాల మీద క్లుప్తంగా మాట్లాడటానికి రైతులను ఉద్దేశించి ప్రభుత్వము భారీగా ఈ కార్యక్రమం నిర్వహించడము ఆనందదాయకము. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ఎమ్మెల్యేస్ గారు రావడం కూడా మనమందరం కొన్ని కోరికలు అయితే రైతులకైతే ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాలు నిండే వరకు మంచి రైతుల నష్టం జరిగింది.
మేము ఎన్నోసార్లు రైతులను ధాన్యాన్ని కప్పుకోవడానికి సబ్సిడీపై పట్టాల రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా కొంతవరకు ఇవ్వాలంటే బాగుంటుంది. ఇంకొకటి ఈ పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇందులో గవర్నమెంట్ మనకు సానుకూలంగా ఉంటుంది ఆలోచిస్తూ. ఇంతటితో థ్యాంక్ యూ. దయచేసి పెద్దలు పైకి రండి. ముఖ్య విన్నపము, మనం మన ఆంధ్రప్రదేశ్లో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే మనం ఇప్పుడు వరి కోసే సమయంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దానికోసం మన ఇక్కడికి చేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యే గారికి మేము తెలియజేయడం ఏమనగా, రైతులు పండించే వరి ధాన్యం కానీ మొక్కజొన్నల ధాన్యం కోసం మనము యంత్రాలు, అంటే ఆవిరి యంత్రాలను ఎంత ఖర్చు అవుతాయో అవి తీసుకొని వస్తే వర్షం పడిన తక్షణమే అవి హీట్ చేసి ఆ వడ్లను కూడా మనం మార్కెట్లో, ఈరోజు మనం అనుకునే టైంలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే అన్ని విషయాలు కూడా బాగా జరిగినాయి. సకాలంలో వర్షాలు పడి ప్రతి పంట కూడా పంటలు బాగా పడినాయి. అలాగే మా చాగలమరి పట్టణంలో, మండలంలో చాలా పూల తోటలు ఉన్నాయి. కనీసం మా పూల తోటలకు సరైనటువంటి మద్దతు ధర లేదు ఈరోజు. ఎందుకంటే బాధలు దండి ఉన్నాయి సార్, మీరు క్లుప్తంగా మాట్లాడమంటే ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు దండిగా పడినాయి. ప్రాజెక్టులు నిండినాయని మనం ఆగస్టు 1వ తేదీ ముఖ్యమంత్రి గారు శ్రీశైలం వచ్చినప్పుడు అందరూ సంతోషపడినాం. కానీ ఈ వర్షాల వల్ల మొత్తం కుళ్ళిపోయినాయి ఒక వరి తప్పితే. అది మనందరికీ తెలుసు. కాబట్టి పోయిన గవర్నమెంట్ లో వీరైనా అసెంబ్లీలో గలమెత్తి అసలు ఎంత సంతోషం అంటే, సిద్ధేశ్వరం నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. ఎంత ధైర్యం చూడండి. మాట్లాడుతున్నారా? మేము సిద్ధేశ్వరం దశరామరెడ్డి ఆయన రాయలసీమ 4 సార్లు తిరిగి మొత్తుకున్నా పోయిన గవర్నమెంట్ అసలు ఎమ్మెల్యేలు మాతో మాట్లాడేటోళ్ళు కాదు, అసెంబ్లీలో కాదు. కాబట్టి నిజంగా మనం మాట్లాడిన ఫరూక్ గారికి, రాంగోపాల్ రెడ్డి గారికి, మన జనార్దన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ రైతులు ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళందరికీ నిజంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సార్ మీ దృష్టికి తీసుకుపోతారని చాలా పైర్లోకి ఇప్పుడు ఈసారి సోయాబీన్ నాశనం అయిపోయింది, పంట రాలే. దానికి కనీసం ఇన్సూరెన్స్ లాంటిది అట్లాంటివి. తర్వాత జొన్నలు నిలబడిపోయినాయి, ఎవరు కొరకుండా చాలా రైతులు నిలబడిపోయినాయి. ఇటువంటి సమస్యలు కొన్ని చాలా ఉన్నాయి, మీరు అవి కొంచెం ప్రస్తావించాలా. ముఖ్యంగా ఈ కిసాన్ మేళా అంటే రైతు సమ్మేళనం. ఈ రైతు సమ్మేళనంలో రైతులకు అవసరమైంది ఏమిటంటే నీళ్లు. వర్షం లేకపోయినా కేసు కెనాల కింద మేము వర్షం రాకపోతే నీళ్లు పెట్టుకుని శనగేసుకొని కూడా పంటలు పండించుకున్నాం. మేము కేసు కెనాల్లో ఉంటాయి, శ్రీశైలం డ్యామ్లు కానీ తుంగభద్ర కానీ నీళ్లు ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు క్షామం అనేది రాకుండా ఉండాలంటే సిద్ధేశ్వరుని దయచూడండి సార్. సిద్ధేశ్వరం దయచూడండి సార్. చాలా ఖర్చు, 1000 కోట్ల ఖర్చుతో తయారవుతుంది అది. కాబట్టి అది కొంచెం కనీసం ఈ 5 ఏళ్లలో పూర్తిగా మొదలు పెట్టండి. మొదలు పెడితే అదే అయిపోతుంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, జొన్నలు చెప్తే కదా నాకు సరే కాదు, ఏదో జరిగిపోయిందిలే కానీ ఇప్పుడు ఇస్తాము తింటాము. నా అవకాశం ఇచ్చిన విద్యాలయం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కిసాన్ మేళాకు అధ్యక్షత వహిస్తున్న మా ప్రియతమ నాయకులు ఎన్ఎండి ఫరూక్ గారికి, బీసీ జనార్దన్ అన్నకు, అదేవిధంగా అక్క చరితక్కకు, అదేవిధంగా కలెక్టర్ రాజకుమారి గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, వివిధ అధికారులకు, యూనివర్సిటీ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు, అదేవిధంగా అనేక విభాగాల నుండి వచ్చిన అధికారులకు, కళాశాల ప్రిన్సిపాల్స్కు, నా అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు, విద్యార్థులకు, ముఖ్యంగా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి బాలీశ్వరుడని చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఈ వేదిక మీదుగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అయితే మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మైనర్ మిల్లెట్స్కు మీరు ఏ ధరకైనా నిర్ణయం చేసి కొనే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ మిల్లెట్స్ అనే దానికి ప్రత్యేకంగా నంద్యాల రిజిస్ట్రేషన్ పనిచేస్తోంది.
అదేవిధంగా రాయలసీమలో ఈ పంటలు పండుతూ ఉన్నాయి. ప్రజల యొక్క ఆహారపు అలవాట్లను కూడా మార్చి, అంటే బలవర్తకమైన ఆహారాన్ని తినాలి, బియ్యం నుండి రీప్లేస్ కావాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తూ వీటికి మైనో మిల్లెట్స్ కంటే కూడా ధర ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ, అదేవిధంగా మిత్రులు పూల గురించి మాట్లాడాడు. ఈ రోజు చాగల్మరి గురించి 60 రూపాయల కిలో కొంటున్నారన్నా, మాకు పంట కోయడానికి కూడా అంత డబ్బు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి కనీస మద్దతు ధర కూడా కావాలి, దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలని అడుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను ఉద్యానవన హబ్ గా చేస్తా అంటున్న నేపథ్యంలో అదే దృష్టిని ఏదైతే మైనర్ మిల్లెట్స్ మీద పెట్టారో అదే దృష్టిని కూడా ముఖ్యమంత్రి గారు ఈ పంటల మీద, ఉద్యానవన పంటల మీద, అదేవిధంగా పూల తోటలు, పండ్ల తోటల మీద కూడా ప్రత్యేకంగా ధర ఇచ్చేలాగా, దీన్ని నిలబెట్టేలాగా దానికి సంబంధించిన మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేసేలాగా, అదేవిధంగా సీడ్ హబ్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉంటున్నారు. ఏపీ సిక్స్ హెడ్ క్వార్టర్స్ ను, ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ను, అనేక రీసెర్చ్ స్టేషన్స్ ను, అదేవిధంగా రాష్ట్ర విభజనలో ఉన్న ప్రత్యేకమైన జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని మీరు రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా గిట్టుబాటు ధర గురించి చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గురించి కూడా గత 4-5 సంవత్సరాల నుండి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 4% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వకపోవడం వల్ల రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం తీసుకొని 0% ఇంట్రెస్ట్ వచ్చేలాగా 3 లక్షల లోపల రైతులు తీసుకునే దానికి చేసే కార్యక్రమం చేపట్టాలి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనను రివైవ్ చేసుకుంటూ ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కౌలు రైతులను కూడా దృష్టి పెట్టుకుని ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ, మనం ఈ రోజు ప్రేయర్ చేసుకుంటూ ప్రపంచానికి ఆహారాన్ని అందించే వ్యవసాయ విద్యాలయం గురించి మన పాటలో పాడుకున్నాం. అంటే మనం ఒకసారి తరువాత శ్రీ రామాంజనేయులు గారు, కుడుమల గ్రామం, గొనగండ్ల మండలం. తదుపరి శ్రీ దామోదర్ గారు, బసంపల్లి గ్రామం, పుట్టపర్తి మండలం, సత్యసాయి జిల్లా. విత్తనాలు అందుబాటులో ఉండేలాగా చేశారు. పంటలన్నింటినీ కూడా పండిస్తున్నారు. మేడం కనబడలేదు మేడం కనబడలేదు. ఓకే, థ్యాంక్ యూ. మా విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానం కృషి రైతుల కోసం పొందుపరిచినటువంటి సమాచారం అంతా, వీటిలో ముఖ్యంగా ఆర్ఆర్ఎస్ నంద్యాల వారు తయారు చేసినటువంటి నూనె గింజల పంటల సాగు యాజమాన్య పద్ధతులు, ఈ పుస్తకాన్ని విడుదల చేయవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాము. తదుపరి చిరుధాన్యాల సాగు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మీద చేసినటువంటి ఇంకొక పుస్తకం కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి నుంచి. సార్ మినిస్టర్ గారు పైకి పోనా వద్దన్నా పోతా, నేను పైకి పోతా.
సభా వేదిక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము ఒక 3 విషయాలపైన అర్జీలు కూడా ఇవ్వడానికి అనేటువంటి వచ్చాం, రిక్వెస్ట్ చేశాం. రైతు సంఘాలకు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించాలనేటువంటి సార్ మేము ప్రధానమైనటువంటిది 3 విషయాలు మేము మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ ఈ 3టికి సంబంధించినటువంటిది సార్, ఇక్కడ మన జిల్లాలో జొల్లరాశి రాజోలు దగ్గర, అట్లాగే గూట్పల్లె బేతంజర్ల దగ్గర గూట్పల్లె రిజర్వాయర్లు నిర్మించాలనేటువంటి సార్ గత ప్రభుత్వం శంకుస్థాపనకు పరిమితమయ్యారు. నిధులు కేటాయించకపోవడంతో అవి మూలను పడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ జిల్లాతో పాటు కడప జిల్లా కూడా ఉపయోగకరమైనటువంటిది ఉంది ఈ 3 సార్. అట్లాగే జిల్లాలో 1 ఎకరా కూడా నీటి వసతి లేనటువంటి మండలం ఏదైనా ఉంటే బేతంచెర్ల మండలం సార్. అక్కడ నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు అందరు ఎన్నికైనప్పటికీ ఏం కాలేదు సార్. తమ దయ వల్ల గూట్పల్లె చెరువును రిజర్వాయర్ గా వీటితో పాటు మార్చాలనేటువంటిది మేము కోరుతున్నాం సార్. దయచేసి వీటిని మరించాలని కోరుతున్నాం. అట్లాగే సార్ మరొకటి పిన్నాపురం సార్, పిన్నాపురం దగ్గర సోలార్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు సార్. 26,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు సార్. దీని పట్ల గ్రామ ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు సార్. అక్కడ ఉన్న గత ప్రభుత్వం మేడం ఎమ్మెల్యే గారికి పాణ్యం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చాం. 2013 చట్టాన్ని అనేటువంటి అక్కడ అమలు చేయాలా, అమలు చేయడం లేదు. ఫ్యాక్టరీలకు ప్రభుత్వం భూ కొనుగోలు చేసి వాళ్ళకు అప్పచెప్పేది ఇచ్చిపెట్టి గత ప్రభుత్వం వాళ్ళకు గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చిన ధరలకు మీరు కొల్లగొట్టండి అని చెప్పి అవకాశం కల్పించారు. చాలా నష్టపోతున్నారు సార్. పట్టా భూములకు కూడా పక్కన ఉన్నటువంటి గుమ్మితం తాండాలో ఇచ్చినటువంటి రేటు కూడా ఇవ్వడం లేదు సార్. 2013 చట్టాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాం సార్. పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో కూడా తరతరాలుగా అక్కడ అనుభవిస్తున్నారు సార్. ఆ చట్ట ప్రకారం వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సార్ తమను దయచేసి మరీ కోరుతున్నాం సార్. అట్లాగే సార్ ఇందాక చాలా మంది చెప్పారు సార్ మిత్రులు, ఈసారి వరి పంట వచ్చింది. దయచేసి ఆ మంచి వర్షాలు పడ్డంతో గత సంవత్సరానికి పోల్చుకుంటే 1,000 రూపాయలు బస్తాకు తేడా ఉంది సార్. 1000 రూపాయలు 75 కేజీలకు తేడా ఉన్నటువంటి పరిస్థితి. మన పక్క రాష్ట్రంలో 2,500 2,600 కొంటున్నారు, బస్తాకు 500. ఆ ప్రభుత్వం బోనస్ కూడా ఇస్తుంది సార్. దయచేసి మరి చంద్రబాబు గారి ప్రభుత్వం రైతుల పక్షం అని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పించారు సార్. దీన్ని ఉపయోగించి జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి సార్. ఇప్పటికే కలెక్టర్ గారికి, జేసీ గారికి వీళ్ళందరికీ కూడా 2-3 సందర్భాల్లో మేము అర్జీలు ఇచ్చాం మేడం. ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాచలేదు. జేసీ గారు చెప్పారు ప్రారంభమేనే అన్నారు. మేము అక్కడికి పోతే అక్కడ ఏం లేదు సార్. దయచేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ 3 సంవత్సరాల పైన మేము కోరుతున్నాం సార్. మరొకటి ఇందాక చెప్పారు సిద్ధేశ్వరం అలుకు సంబంధించి చెప్పారు. అందరి కోరిక కూడా అదే సార్. రాయలసీమ జిల్లాలో అందరి కోరిక కూడా దయచేసి మన్నించాలా. 1000 కోట్ల రూపాయలు పెద్ద లెక్కనే కాదు. మీరు దశరథ రామరెడ్డి గారు రైతు సంఘాలు కలిసి అనేక ఉద్యమాలు చేపడుతున్నారు 4 సంవత్సరాలుగా. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మంత్రివర్యులు అందరు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని మించలేదు సార్. మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికపోయే సమస్య లేదు. మీ కోరికను ఖచ్చితంగా మన్నించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రివర్యులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు సార్. పిన్నాపురాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్. ఎమ్మెల్యే గారు దీనికోసం పోరాడి ఆ ప్రజలకు న్యాయం చేయాలని మరీ కోరుతూ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. గౌరవనీయులు శ్రీ ఫారూక్ గారు, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ కలెక్టర్ గారికి, అదేవిధంగా దశరథరామరెడ్డి గారికి, సోదరి చరితమ్మ గారికి, అదేవిధంగా చాలామంది కూడా శాస్త్రవేత్తలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారికి ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయం తీసుకునేటువంటి ఆచార్య ఎన్జీ రంగాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క స్టాల్స్ పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీల వారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నా. వస్తున్నారన్నప్పుడు కూడా ఇంత గొప్పగా ఇది జరుగుతుంది మేళా అని అనుకోలేదు. కానీ దీనికి రైతులకు ఉండేటువంటి అవగాహన కోసం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, చాలా మంది మాట్లాడారు రైతు సోదరుల గురించి, వ్యవసాయాన్ని గురించి,
పైన వేదిక నుండి మేము ఇచ్చేటువంటి స్పీచ్ల కంటే, మేము మాట్లాడే మాటల కంటే నిత్యము పొలాలలో ఉండి ఎండనక వాననక కష్టపడేటువంటి రైతులకు మేము సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులమైతే కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, తెలియని రైతులకంతా కూడా మేము ఎక్కడైనా మేము కూడా రైతు కుటుంబంలో వచ్చినాం, కానీ ఇప్పుడు చేయకపోయిండొచ్చు. కానీ చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా కష్టమంటే ఏంటో, ఆ బాధలు ఎట్లుంటాయో నేను కూడా వ్యవసాయంలో వరిమలకు కరెంటు లేకపోతే తెల్లవారు నా తల్లి మేల్కొని బొయ్యిల నీళ్ళు ఎప్పుడైపోతాయో, ఎప్పుడు కరెంట్ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో 8 ఏళ్ళ 10 ఏళ్ల వయసులో మా అమ్మకు తోడుగా ఉండి నీళ్లు కట్టినటువంటి వ్యక్తిని నేను కూడా ఈరోజు గొప్ప వ్యక్తినేమో కాదు. ఆ యొక్క అప్పుడు కూడా అవసరమైతే తెల్లవారుజామున కూలీల కోసం పోయి ఆ రైతు మేలుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. కాబట్టి ఆ బాధలు కష్టాలు కూడా తెలుసు. ఇక్కడ నేను ఒకటే చెప్తా చూసుకునే రైతు సోదరులందరికీ, కాలం మారింది, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవగాహన చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా కిసాన్ మేళలో ప్రధానంగా ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే నూతన విత్తనాలు, పంటల సాగులో ఉపయోగించే యంత్రాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడ అన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మనం మారి ఈ యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకొని అతి తక్కువ ఖర్చులో పంటలను ఏ విధంగా దిగుబడి చేసుకోవాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడి అతి తక్కువ దిగుబడితో ఖర్చుతో దిగుబడులు ఎక్కువగా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పంటలు వేసుకోమని చెప్పి ఇక్కడే అక్కడ స్టాల్స్లో వెళితే మాకు చూపించారు. మన శనగ పంట గురించి, కొర్రల గురించి, అదేవిధంగా మొక్కజొన్న గురించి, పొద్దుతిరుగుడు పూల గురించి, అదేవిధంగా ఇంకా పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, వీటన్నిటి కూడా చూసాము. గతంలో మనం చూసే వాళ్ళము పచ్చజొన్న ఉంటే ఇక్కడ లేదంటే రాయచూరు జొన్న అనేవాళ్ళు. ఆ జొన్నల కోసం కూడా మనం రాయచూరుకి వెళ్ళి ఎవరికైనా ముఖ్యంగా అయితే తెల్లజొన్నలు తినాలంటే ఒక స్టేటస్ కింద ఉండేది. ఇప్పుడు మళ్ళీ పచ్చజొన్నలకే వచ్చినాము, ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. పచ్చజొన్నల కంటే పచ్చజొన్నలే బాగుంటాయి తెల్లజొన్నల కంటే. కాబట్టి ఈ యొక్క అన్ని కూడా తెలిసిన రైతులు కాబట్టి ఈ యొక్క సాంకేతికతను కానీ ఈ యొక్క విత్తనాలను కానీ మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా. అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ ప్రతి చోట కూడా సాయిల్ టెస్టింగ్ కృషి విజ్ఞాన కేంద్రం బనగానపల్లిలో కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు పంట మార్పిడి అవసరం. ఎప్పుడైతే మన పంట మార్పిడిని చేసుకుంటూ పోతామో ఆ పొలాలు కూడా బలంగా ఉంటాయి. వేసిన పంటనే వేసి దానికి ఎక్కువ మోతాదులో ఈ ఎరువులను వేసి పంట రావాలి అనేటువంటి ఉత్సాహంతో, ఎందుకంటే లాభం కావాలని. మీకు ఒక సంవత్సరం లాభం వస్తే రెండో సంవత్సరం నష్టము. కొట్టినారా ఇప్పుడు అదే ఓపెన్ అయినా
ये तोड़ कर देखो మొత్తం ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సమయంలో దూరం తీసుకెళ్ళి ఫోటో మీరు ఐదు కూడా పరే తప్పు కొట్టుకున్నావా వద్దులే వద్దులే जोजी जोजी
మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చినట్టు నిన్న వీడియో చేయమంటే బయలుదేరతా 11-10 నిమిషాలు గుర్తులేదు మాకు. అవును సార్, ఎటైనా ఎటు వచ్చాము సార్. మీ మొబైల్ ఫోన్ లేవాలా ఈరోజు నాటే చక్క నుంచి పర్సెంట్ బాబు ఇక్కడ పెట్టింది పెట్టినారు కింద ఆడ కింద ఆవులకు నాయకుడు ఇట్లా మన కాన్సెప్ట్ సేమ్ బట్టలు డబల్ టైప్ ఉందా లేట్ అయితే అవి కూడా నేను బయట వచ్చేస్తాను. అరే అరే తర్వాత దాన్ని ఎండబెట్టి జ్యూస్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇమ్యూనిటీ పౌడర్ ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాక चिल्ली गिंजल इसको पका हुआ से ये कच्चा ये बीन इसको पाउडर ఇది వండిన మేము షుగర్ అంత పాటు ప్రోగ్రామ్ లో ప్రమోషన్ కావాలంట చెప్పాలి కదా వాళ్ళ విజ్ఞం చేయి మీరు ఇద్దరు ఎవరొకరు చెప్తానే కాదులేమ్మా మామూలు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చెప్పండి అని అడుగుతున్నాను. మీరు కావాలన్నప్పుడు అవి తెలుసుకోవాలి కదా మీరు పెద్ద మనుషులు ఇంకా ఏం చేస్తారు లేకుంటే అవలకుండా ఉండవు లేకుంటే క్రౌడ్ ఎక్కువ ఇస్తున్నారు అంటే క్రౌడ్ ఎక్కువ వాళ్ళు చూసుకుంటూ పోతారులే పాపం. సరే సరే
నా మీరు చూడు ఇక్కడ ఇక్కడ కాదది మిస్సింగ్ కార్డ్ అది సాంబార్ ఫోన్లోనే ఉన్నారు నాకు ఫీచర్ రైట్ పీడిఎఫ్ అయితే సపరేట్ ఫోటోస్ వస్తాయి ఫోటోస్ ఉంటే పైన లేదు ఇప్పుడు నేను నిన్న కూడా బాగున్నాయి సార్ 8 ఫోటోస్ అంటే అది సేల్ కదా సార్ అది ఇది సేల్ అయింది కాదు అంటే ఇక్కడే ఉంచమన్నారు డిస్ప్లేకి ఎవరైనా వచ్చి చూస్తా ఉంటారు కళ్యాణి నువ్వు చెప్పేసి అందరూ రాసు అది ఇంకా డిసైడ్ చేయలేదు టెస్టింగ్ కోసం పంపించాము బాగుంటుంది
టమోటాలు లేదు టమాటాది అక్కడ రాస్తున్నారు ఇండియాలో జినైన్ల సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఒకటి లేదు. అన్ని షాంపియన్స్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఒకటి లేదు. ఒకటి ఉంటే నేను ఊరేసుకుంటాను. అర్థమైంది మీకు? కొంతమంది కోసమే మళ్ళీ చిన్న పిల్లలు కాబట్టి మీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పెద్దల మీద పూజ పెట్టి పెట్టింది మైండ్ పిల్లలు ఉంటాయి మనకు ఆ ఓల్టేజ్ మీరు ఫ్రెష్ కాబట్టి వాస్తవం ఏంటి వాస్తవం పరిశోధించాలనే గుణం ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే ఈ మతాల గీతాలన్నీ పిచ్చి, ఏ మతాలను కూడా ఎక్కడిస్తున్నాను. గౌరవం మానవ జాతి అభివృద్ధికి చాలా గొప్పది. ఓపెన్గా చెప్పండి. ముక్కులు వేయడము, అట్లా ఏదైనా తప్పు మాట్లాడితే కూడా నేను రక్షిస్తున్నాను. తప్పేం లేదండి. డిస్ట్రిక్ట్ సంబంధించింది ఎన్నికల్లో డిస్ట్రిక్ట్ నంద్యాల డిస్ట్రిక్ట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ నెంబర్ ఇది రైతులకు అగ్రికల్చర్ తరఫున ఫ్రీయేనా సబ్సిడీ? సబ్సిడీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 5 ఎకరాల లోపు పొలం ఉన్న వాళ్ళకు 90% డ్రిప్ అయితే 90% సబ్సిడీ వస్తుంది. మీరు పంటను బట్టి ఏ పంట వేస్తున్నారు. ఎక్కువ ఉంటే 70% సబ్సిడీ వస్తుంది. అమౌంట్ పెరుగుతుంది. ఐదు ఎకరాలకు ఉంటే 10 ఎకరాల వరకు డ్రిప్ సబ్సిడీ 70% స్ప్రింక్లర్స్ అయితే 5 ఎకరాల లోపు అంటే 65%, 5 దాటినంత 45%. 5 ఎకరాలు 2.5 ఎకరాల లోపు పొలం ఉండాలి. 2.5 ఎకరాల లోపు 15,500 24,000. ఎంత ఉంటుంది? 17,000, 2.5 ఎకరాల లోపు. అన్నా నమస్తేనా అన్న, ఇలా అన్నీ ఒక లోడ్ ఎత్తినాను. మిగతా 150 బస్తాల దాకా అట్లే రోడ్ల మీద ఉన్నాయన్నా. ఎవరు రాలే, కొంచెం గింజ నలుపు వచ్చింది, అందుకే రాకుంటే ఆరుకొచ్చానా రానిలేనా సరిగా
బెస్ట్కి మార్కెట్ దగ్గర ఇప్పుడు సచివాలయంలో అప్లై చేస్తాం. సార్ వచ్చినా సార్ సార్కి కూర్చి ఇన్విటేషన్ కార్డు ఉంది కొంచెం బయటికి టస్సర్ పట్టుకుంటాడు. పెంచుతాము ఆ షెడ్లో పెంచుతాము. కొండలలో ఉన్నారు కదా పరిశ్రమలాగా కొత్తగా మనకు లేదు, మనం ట్రయల్ చేసాం. ఇది మన జిల్లాలో ట్రై చేస్తే చోడవరం మనకు కొత్తపల్లి వెళ్ళేటప్పుడు, ఇటు పాములపాడు వెళ్ళేటప్పుడు, పాములపాడు కాదు ఏంటిది పగడియాల వెళ్ళేటప్పుడు దారిలో చెట్లు ఉంటాయి, మల్లి చెట్లు, తెల్ల మధ్య చెట్లు, వాటికి వస్తాయి అన్నమాట. మనకి ఇట్లాంటి చీరలు కూడా మనం చేసుకోవచ్చు ట్రైబల్ ఏరియాలో కానీ తగ్గడంలో చేసాం. హలో ఇది మార్కెట్దేనా సార్ లేదండి ఏం చెప్పండి. ఇది ఎంతవరకు 22 రూపాయలు 20 ఏం లేదు సార్, డీడీలు ఉన్నాయి అవి తీసుకోండి, రిటర్న్ పెట్టుకోండి. పెట్టినాం సార్ 3 రోజులకు రాపోరా. రైతు సంఘాల నాయకులు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి కుటుంబ సేవలుగా కటింగ్స్ వరకు మనకి కట్ట అనేది ఉంటుంది కాబట్టి, అంటే ఎక్కువ కుదరదు కాబట్టి బాగుంటుంది. సాఫ్ట్ ఎక్కువ కటింగ్స్ అయిపోతే ముదురుతుంది కాబట్టి మనకి రఫ్నెస్ వస్తాయి. అది మిడిల్లో పెడితే అది మిడిల్లో పెట్టి అందుకే ఇంటికైనా చదువుకోవచ్చు. మనకి చాలా రోజులు ఉంది. మీరు ఆర్డర్ పెడితే మీరు
వివిధ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రమేష్ ఇక్కడే ఉద్దార మండలం కదా రైతా కార్డ్సా ఇంక పీడియో ఉంది. బాడకి పెట్టుకో లేకపోతే కొట్టు నీకు మధ్యలో పెట్టి అట్లా ఆర్గానిక్ చూడండి ఒకసారి ఏముండదు, కెమికల్ ఏముండదు, తీసారు మొక్క నుంచి వేప నుంచి వాటి నుంచి తీసుకుని మీకు ఇంకా కెమికల్ ఏముండదు చదువుకి అయిపోయింది రేటు అలా రోజుకుండా ఎక్స్టెండ్ చేస్తారో చెప్పలేము. చాలా షార్ట్ ఇప్పుడు డిఏపి మీకు 1600 జనవరి విజయవాడ యూ కెన్ గో దేర్ ఆల్సో భవానీపురం భవానీపురం విజయవాడ. కింద గ్రానువల్ ప్యాకెట్లు వస్తాయి సార్ సాగర్ రత్న సీవీడ్ కార్డు పేపర్స్ ఏం కావాలా మీకు? ఇవి కూడా చల్లుకోవాలి, ఆర్గానిక్ సేంద్రియ కూడా చల్లుకుంటే ఇప్పుడు మనము కెమికల్ వేస్తున్నామంటే
దీంట్లో కూడా కార్బన్ సేంద్రియ ఎరువు కార్బన్ పెట్టి నీళ్ళు ఏంటంటే 2-3 రోజులు నడుచుకుంటూ పోతుంటే గట్టిగా ఉంటుంది రోడ్డు మాదిరి. ఇది వేయడం వల్ల ఏంటంటే భూమి అనేది గుల్ల పడుతుంది, అప్పుడు వేరు బాగా తొక్కుతుంది, ఎక్కువ ఎప్పుడు అవే వాడుకోవద్దు. దానిలో కలిపి ఇవి కూడా వాడుకుంటా అంటే భూమి అనేది ఎరువు బదులు ఇదైతే ఎకరాలు అయ్యప్పే ఉండదు ఇంకా నోటు బాగున్నా ఎంత షాప్ నెంబర్ ఇది? 28-29 ఉందా వాటర్? ఉన్నాడు అసలు లాస్ట్ షాప్లో దొరుకుతుంది, సీడ్స్ మొత్తం దొరుకుతుంది. మొత్తం ఉంది సార్ గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్ అయిపోయినాక ఫోన్ చేస్తాను సార్. బాగున్నాను సార్. ఏమో మరి చెప్పినా సార్ వచ్చాడు. చంద్రగౌడ్ కార్యక్రమం మొదలవుతుంది. సబ్జెక్ట్ కొట్టినారు. ఇది స్టేట్ ఎదురుపుకి దేవుడు పంపరి ఊగింది ఏం రాస్తాం గడ్డి మంది మరిలో గడ్డి మంది బ్రోచర్ ఉందే బుక్క అది ఒకటి చెప్తా.
చేస్తాం జీసీ రంగన్న సొంతగా మేడం ఎన్నోసార్లు మాకు వచ్చిందండి ఏం పేరు మీ పేరు ఎవరు ఏం సార్ ఎంత ఎవరు వచ్చారు సవి ఛానల్లో పెట్టనీకే కంపెనీ వాళ్ళు తీసుకుని 02 CMR 0234 ఇదే 600 ఎకరాకు వస్తుంది ఎకరాకు చిన్నదిలే పెద్దదిలే ఎంతనన్నా పెట్టుకో అంటే వాళ్ళకి దండి పెద్దది ఇచ్చారు నీది మేజే కదా ఏది మేజ్ నీది 369 ఉంది దీంట్లో పింకి 120 సుమిత్ర సిరీస్ వాళ్ళని నీవు ఏ పామిడి దగ్గర సేమ్ అలాగే మనం ఫ్లవరింగ్ స్టేజ్ దగ్గర నుంచి మనకి స్పాట్స్ డెవలప్ టొమాటో లైక్ 30 డేస్కి వస్తుంది అనుకుంటా కదా ఫ్లవరింగ్ బిట్వీన్ 25 to 30 డేస్కి ఫ్లవరింగ్ వస్తుంది. సో ఆ స్టేజ్లో నువ్వు యూ కెన్ ప్లేస్ నేటి ఊత మొదలు పెట్టుకొని ఎవ్రీ 10 డేస్కి 1 వీక్ ఇప్పుడు రెయినీగా ఉందంటే సిచ్యువేషన్ ఎవ్రీ 7 డేస్కి స్ప్రే కావాలి. సెకండ్ స్ప్రే ఎర్లీ స్టేజ్లో బాగా డ్యాంపింగ్ ఆఫ్ ఉంటే కనుక యూ కెన్. సో రికమెండేషన్ అవన్నీ ఉంటాయి, చాలా రకాల మాలిక్యూల్స్ ఉంటాయి. నువ్వు నీ అంటే డిసీజ్ సివియారిటీ ఎలా ఉంది, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు పర్ హెక్టర్ అంటారు కదా, ఈచ్ స్ప్రేకి నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు అనే దాన్ని బట్టి కెమికల్స్ ఉంటుంది. మనకి బ్రాడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది అనమాట. అదే సెగ్మెంట్లో 1000 రూపీస్ ప్రోడక్ట్ ఉంటుంది, 500 రూపీస్ ప్రోడక్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి అదే ఎంతవరకు ఇస్తారు ఎకరాకు డోసు 250 ml పర్ ఎకర్ ఎంత కాస్ట్ ఎంత మామూలుగా అయితే 1400 అంటే నీకు అన్నిగా ఒక ఇది తెల్లదోమ కలుపుకొని తర్వాత మళ్ళీ పచ్చదోమకి పురుగు అన్ని కలుపుకోకుండా ఈ రెండు కాంబినేషన్ కలిసి వచ్చింది. స్వామి స్వామి తెలుసు అంటే రైతులు వచ్చి రైతు భాష విషయం చెప్పాను అర్థం చేసుకోగలిగే సార్ నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మీరు వచ్చి దాన్ని వచ్చి సాల్వ్ చేయాలి. అంటే ఫేస్బుక్ రైతు నాకు డబ్బులు కట్టమన్నా 1,60,000 అమౌంట్ లోన్కి వచ్చింది అమౌంట్ రాదు
అంటే గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ మనం తగ్గి కూడా పెడతారు క్వాలిటీ ఒప్పుకోవాలంతే 6 వస్తుంది 0.5 1% 1 అంటే ఎంత 1 ఎంతలో 1 అనేది శాతం ఇది 5 ధన్యవాదాలు సార్ 5 అంటే పూర్తిగా ఉన్నట్టే ఇది 0.5 అది సరిపోతుంది అదే నంద్యాల నుంచి పెట్టింది చెప్తూ ఉండాలి పడుతున్నాయి దీన్ని దాంట్లో పెట్టండి ఈ సంచులు దాంట్లో పెద్ద ఫోన్ చేసి పెట్టండి కావాలంటే తీసుకోకూడదండి మళ్ళీ అడవి బ్యాగ్లో పెట్టి రావాలా లోపల
చూడు బాగుంటుంది నువ్వు చెప్పు నేను తీసుకొస్తాను डी विथ डीएमपीपी टेक्नोलॉजी చెప్తా ఇష్టదాని కాడ కుదరండి మా సైడ్ రండి పేరు ఆపరేటర్ ఈరోజు ముందుగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎం జాన్సన్ గారు స్థానం ప్రగతి గురించి వివరిస్తారు. ఇందాక కొత్త ఆయన రాసి ఉంటారు ముఖ్యంగా ఇందాక చేసినటువంటి అమ్మాయికి మీరు ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే చిన్న వ్యక్తులు పైకి రావడం. ఎందుకంటే ఎంతమంది వారికి ఒక గుర్తింపు